బ్రో ఏటీఎంలు అలాగే రైలు ప్రయాణాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మనకి ఒక కామన్ పీపుల్ చాలా సహజం అనమాట. అయితే ఈ మే 1 తారీఖు నుంచి కొత్త రూల్స్ అనేవి తీసుకొస్తున్నారంట. అవి ఏంటి అసలు, ఎందుకు పద్దాక రూల్స్ చేంజ్ చేస్తుంటారు? అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి రూల్స్ వీళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి వ్యూహాత్మక ఆలోచనలు వేరే రకంగా ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఎంత ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కాకుండా అంతకుమించి మోడర్న్గా ఆలోచిస్తుండొచ్చు. సో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలోనే ఆర్బీఐ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి రెపో రేట్ని కొంచెం తగ్గించింది. సో అప్పటి నుంచి అక్కడ ఏవైతే హౌసింగ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ ఇవన్నీ ఉంటాయో వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, అక్కడ రెపో రేట్ తగ్గించడంతో పాటు ఇక్కడ ఏటీఎం ఛార్జీలు కావచ్చు, మనకు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ప్రతి ఒక్క జిఎస్టీ కూడా ఇంకా కొంచెం పెంచబోతుంది అనే విధంగా కూడా ఇంకొక న్యూస్ కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే జిఎస్టీ కావచ్చు, అదేవిధంగా మనకు ఏటీఎంలో ఒక ఏటీఎంని ఇంకొక బ్యాంక్ సంబంధించినటువంటి అక్కడ డ్రా చేస్తే అక్కడ కూడా కొన్ని జిఎస్టీ కావచ్చు, కొన్ని ట్యాక్సెస్ పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బ్యాంకింగ్ మారుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఆ ఛార్జెస్ కూడా పెంచబోతున్నారు. అండ్ ఇప్పటి వరకు ఏదైతే గ్యాస్ మనము సబ్సిడీ ద్వారా కావచ్చు, లేకపోతే మనము వాడుకునే గ్యాస్లు కూడా ఉన్నటువంటి రేట్లు కాకుండా ఇంకా కొంచెం పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం ఒక బ్యాంకింగ్ సంబంధించి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకు ఎవరి ఒక మెసేజ్ వస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక 21 రూపీస్ అయితే ఛార్జ్ చేసేవాళ్ళంటే ఇప్పుడు దాన్ని కూడా 23 రూపీస్కి పెంచబోతున్నారు అనే విధంగా. అంటే ఓన్లీ ఏటీఎం అంటే ఇక్కడ ఏటీఎం దగ్గర నుంచి గ్యాస్ ధరల వరకు ప్రతి ఒక్కటి కూడా ఇక మీదట కొంచెం పెంచబోతున్నారు అనే విధంగా కూడా ఇంకొక న్యూస్ వినిపిస్తుంది. మరి ఈ విధంగా పెంచుతూ వెళ్తే సాధారణ ప్రజలు ఎవరైతే రోజువారీ కూలీలు చేసుకొని రోజు రోజు పని చేసుకొని ఒక 3 ముద్దలు నోట్లోకి వెళ్ళాలంటే వాళ్ళు డే అంతా కూడా కష్టపడాల్సి వస్తుంది. సో మరి వాళ్ళు ఈ విధంగా రేట్లు పెంచుతూ వెళ్తుంటే వాళ్ళు ఏ విధంగా బతకాలనే విధంగా ఇప్పుడు అలాంటి వాళ్ళు ప్రజలు కూడా వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది? అండ్ ఒకవైపు ఏమో వేరే సైడ్ నుంచి శత్రు దేశాల నుంచి మన దేశం మీద అటాకులు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఏ విధంగా అంటే రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉంటూ ఇటు దేశం మీద ఆర్థిక వ్యవస్థ మీద మీ ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడానికి, మీ ఆదాయం పెంచుకోవడానికి సామాన్య ప్రజల మీద మీరు భారం వేస్తున్నారు, దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విధంగా కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పటి నుంచి ఎవరు ఏమనుకున్నా కూడా ఈ మంత్ నుంచి మాత్రం ఖచ్చితంగా గ్యాస్ ధరల దగ్గర నుంచి ఏటీఎం ఛార్జీల వరకు ప్రతి ఒక్కటి కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా, లేకపోతే ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకొని తగ్గిస్తుందా? సో మరి దీనికోసం వెయిట్ చేయాలి. సో మరి ఇలాంటి ఆలోచనలు కావచ్చు, ఇలాంటి రేట్ల పెంపకం కావచ్చు, అండ్ ఛార్జీలు పెంచకం కావచ్చు, మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.